జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 48 నుండి 52 శ్లోకాలు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, యుద్ధం మాత్రమే కాదు, నువ్వు ఏ పని చేసినా సరే యోగస్థితిలో ఉండే చెయ్యి. అంటే జయాపజయాలలో జయం పట్ల, లాభ నష్టాలలో లాభం పట్ల, సుఖ దుఃఖాలలో సుఖం పట్ల, ఇంకా ఇలాంటి వాటి పట్ల నీకు గల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇది అందాలంటే నువ్వు ప్రారంభించిన పని సఫలమైన విఫలమైనా కూడా సమంగా ఉండటం చేత కావాలి. ఈ సమభావమే నిజమైన యోగం సుమా. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. అర్జున, ఇప్పుడు చెప్పిన కర్మయోగానికే మరో పేరు బుద్ధియోగం. అంటే సమత్వ బుద్ధితో కూడిన యోగం. దీనితో పోలిస్తే స్వార్థపూరితమైన కామ్యకర్మ చాలా నీచమైనది. అందువల్ల శ్రేయస్సును కోరే నువ్వు ఈ బుద్ధియోగాన్నే శరణు పొందు. ఇక మిగిలిన స్వార్థ కర్మలన్నీ పునర్జన్మకు హేతువులే. వీటి మీద ఆసక్తి చూపించేవారు పరమదీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓ అర్జున, నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటిని దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు. నువ్వు రోజు ఏ పనులు చేస్తావో ఆ పనులే సమత్వ బుద్ధితో చేయి చాలు. అప్పుడు అవి మోహబంధాలను వదిలించేవి అవుతాయి. కనుక నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది. అదే నిజమైన నేర్పు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఓ అర్జున, ప్రతివాడు ఏదో ఒక పని చేయక తప్పదు. కానీ తెలివైన వారు అవే పనులను నేను చెప్పిన సమత్వ బుద్ధితో కూడిన వారై చేస్తారు. దానివల్ల వారికి పరమాత్మ జ్ఞానసిద్ధి కూడా లభిస్తుంది. అందుకే వారికి కర్మల వల్ల జన్మించే బంధాలన్నీ తొలగిపోయి శాశ్వతమైన విష్ణుపదం అంటే మోక్షం లభిస్తుంది. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, కర్మయోగానుష్ఠానం చేయగా క్రమంగా నీ మనస్సులో ఉండే అవివేకం తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గుదల పరిపాక స్థితికి చేరినప్పుడు ఇప్పటి వరకు ఏ వేదాంతాలు విన్నావో వాటి మీద వైరాగ్యం వస్తుంది. అలాగే ఇక ముందు వినవలసిన కొత్త విషయం ఏదీ లేదు అనే వైరాగ్యం కూడా కలుగుతుంది. జ్ఞానసిద్ధికి ఇది మొదటి మెట్టు.